మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నిన్న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం డీఏజీ నేతృత్వంలోని బృందం సుమారుగా 10 గంటల పాటు ప్రశ్నించింది. ఈయన నాకు తెలిసి చివరి విచారణలో భాగం. ఎందుకంటే ఇంతకుముందు అప్పటి ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని, అలాగే ఈ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న, ఇతను పేరుకు పిఏనే కానీ అతని లీలలు చాలా ఉన్నాయి, చెప్తా. సో వీళ్ళందరి విచారణ పూర్తయింది. మొత్తం 24 మంది మీద కేసులు, 9 మంది అరెస్టులు, ఇవన్నీ జరిగాయి. అయితే వైవి సుబ్బారెడ్డి విచారణ ధర్మారెడ్డి ఇచ్చిన కీలక సమాచారం మేరకు చిన్నప్పన్న ఇచ్చిన అనేక లోతైన విషయాలు చెప్పిన తర్వాత ఈయనకి నోటీస్ ఇస్తే నేను రాను మీరే రండి అంటే వెళ్ళారు అధికారులు. చాలా ప్రశ్నలు అడిగితే ఆయన సాధారణంగా ఈ లిక్కర్ స్కామ్లో కానీ, ఆ మాటకొస్తే ఏ స్కామ్లో అయినా, వైసీపీ హయాంలో జరిగిన ఏ స్కామ్లో అయినా వీరు చెప్పేది ఏంటంటే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా 2 ఆన్సర్స్ ఉంటాయి: తెలియదు, గుర్తులేదు. ఇందులో ఆయన అంతకన్నా ముందుకెళ్ళి నాకేం సంబంధం, అప్పట్లో ఆ కల్తీ నెయ్యి, అంటే ఇది కల్తీ నెయ్యి అని ఆయన అనరు, నెయ్యి ఆ ప్రొక్యూర్మెంటు లేకపోతే ఆ నాణ్యత అదంతా అధికారులు చూసుకుంటారు కదా, నాకేం సంబంధం అని అధికారులను దబాయించారట. కొన్ని పత్రికల్లో, వారి సొంత పత్రికల్లో అయితే అసలు ఆయన అడిగిన ప్రశ్నలకి సిట్ అధికారులే నీళ్లు నవ్వలేరు అని. అంటే ఏదో రాయడానికైనా ఒక ఇది ఉంటుంది కదా. పోలీసులు సిట్టు అధికారులు బృందం కలిపి సుదీర్ఘంగా విచారణ చేసి 10ల సంఖ్యలో ప్రశ్నలు తయారు చేసుకుని పక్కా ఎవిడెన్సెస్తో ప్రతి ప్రశ్నకి ఆధారంగా ఒక పేపరో ఇంకోటో డాక్యుమెంటో ఇంకోటి పెట్టుకుని నిర్ధారణగా అడుగుతూ ఉంటే వీళ్ళెందుకు నీళ్ళు నవ్వులుతారు? సో అసలు ఏం జరిగింది అంటే, గత సెప్టెంబర్లో అప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎం వారిచ్చిన ఫిర్యాదు మేరకు మొట్టమొదటిగా కేసు నమోదైంది. ఆ తర్వాత ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు దీని మీద సిట్ ఏర్పాటు చేయడము, వరుసగా విచారణ చేయడం వస్తుంది. అసలు దీని లోపల టెక్నికాలిటీస్కి వెళ్లే ముందు నెయ్యిని పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం, ఇతర ప్రసాదాలు, ఇంకా చాలా ప్రసాదాలు ఉంటాయి, అక్కడ వాడే ఆవు నెయ్యి ఎక్కడెక్కడి నుంచో ప్రొక్యూర్ చేస్తారు. స్వచ్ఛమైన నాణ్యత కలిగే నెయ్యి ఎప్పటి నుంచో అదే కదా, 100 ఏళ్ల తరబడిగా అదే జరుగుతోంది, కొనసాగుతూ వస్తుంది. దాని విధానంలో ఏమన్నా టెక్నాలజీ ఇంప్లిమెంటేషను, మోడర్న్ కిచెన్స్ ఇవన్నీ మారచ్చుగాక, కానీ తయారీ విధానము, వాళ్ళకుండే ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ అవే. మనం విజువల్స్ చూస్తున్నట్టుగా ఏ ప్రసాదానికి లేని గుర్తింపు ఉంది తిరుమల లడ్డూ ప్రసాదానికి. భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో ఈ ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఆదేశించింది ఎవరు? టు బి స్టార్ట్ విత్, అంటే ఎవరికి ఈ మానసికమైన పైశాచిక ఆనందం ఉంది? కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం చేతికి దొరికితే చాలు లడ్డూ ప్రసాదం అని భావించే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేసింది ఎవరు? అప్పుడే కదా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే స్పష్టంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అధికారులు, సార్ ఇందులో ఈ నెయ్యిలో నాణ్యత లేదు, కల్తీ జరిగింది, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి, మైసూర్ ల్యాబ్ నిర్ధారించింది, లేదంటే గుజరాత్ ల్యాబ్ నిర్ధారించిన యానిమల్ ఫ్యాట్సా, సిట్ ఇంకా దాన్ని స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి నేను ఒక్క విషయాన్ని ఆపుతున్నాను సుప్రీంకోర్టు చెప్పే వరకు. అదర్వైజ్ ఇందులో రకరకాల యానిమల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఆయిల్స్ తోటి నెయ్యి కల్తీ అయిపోయిందని చెప్పినా కూడా ఎందుకు వదిలేసావు నువ్వు చైర్మన్గా? ఎందుకు మాట్లాడలేదు? ఎవరు చెప్పారు దీన్ని కల్తీ చెయ్యాలని చెప్పి? అదే కల్తీ చేసిన ప్రసాదాన్ని ఏళ్లకేళ్ళు అదే నెయ్యి తీసుకొచ్చి వాడమని ఎవరు చెప్పారు? ఇవన్నీ రావాలి బయటికి. తెలియదని తప్పించుకోవడానికి కుదరదు. ఇంకోసారి విచారణ ఉంది. ఇందులో ఈ చిన్నప్పన్నని పిఏ ఉన్నాడు. అసలు పిఏకి ఎంత ఉంటుందండి జీతం? ఎవరు పిఏ అయినా లక్షల్లో కోట్లలో ఉండదుగా, మహా అయితే ₹1,00,000 ఉంటుందా సీనియర్ పిఏ అయితే? ఇతని అకౌంట్స్లో కోట్లకు డిపాజిట్లు. ఇతను ఢిల్లీ ఏపీ భవన్లో ప్రత్యేకమైన అధికారాలతో ఇతనికి ఉద్యోగం. అలాగే ఈ నెయ్యి నాణ్యత విషయంలో ఈ ఫైల్స్ ఇవన్నీ చూడాల్సింది ఎవరు చూస్తారు? పిఏ చూస్తాడా? పైగా కిలోకి లక్షల కిలోలు నెయ్యి సరఫరా అవుతుంటే దానికి కిలోకి ₹25, ₹50 లంచం అడగడం, ఆ లంచం ఇవ్వడానికి ఒప్పుకోని సంస్థల్ని పక్కన పెట్టి వేరే సంస్థలు, అంటే దానికి ఒక కఠినమైన నిబంధనలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి ఆ సంస్థలకు ఇచ్చేయడం కాంట్రాక్ట్లు. ఇక ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని డీవియేషన్స్ చేయాలో అన్ని డీవియేషన్స్ చేసి పడేశారు. అంటే వీళ్ళ మోడస్ ఆపరాండి చూస్తే లిక్కర్ పాలసీ గుర్తు. ఇప్పుడు లిక్కర్ పాలసీ అసలు ఎందుకు మార్చారు? ఎందుకు ప్రభుత్వం అమ్ముతుందని చెప్పారు? అంటే అక్కడ ముడుపులు కొట్టేయాలి. సేమ్ ఆ ఢిల్లీ స్కామ్, ఆ లిక్కర్ పాలసీ అలా, అది చాలా చిన్నది జుజుబీ దీంతో పోలిస్తే.
అలాగే ఇక్కడ కూడా. కానీ ఇక్కడ దేవదేవుడి ప్రసాదం కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు పరమ భక్తుడిని నేను, నా అంత భక్తుడు లేడు, నేనే అడిగి వేయించుకున్నాను అని. మొహం మార్చుకోలేదా మీకు టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడు రెండోసారి కూడా? అప్పటి నుంచి పార్టీలో దూరం అయ్యి విభేదాలు రాలేదా జగన్తో మీకు? ఇప్పుడు కథలు చెప్తున్నాడు ఈయన. పైగా రాజస్థాను, గుజరాతు, జైపూర్ అద్భుతమైన ఆవుల నుంచి తెచ్చామంటే అని అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు నాకు తెలియదు, అధికారులే చూసుకున్నారని చెప్తున్నాడు ఈయన. సో ఏం జరిగిందనేది స్పష్టంగా తెలుసు. నాకు కావాల్సింది ఎవరు చెప్పారు, ఎవరు చేయమన్నారు, ఎవరు శాడిస్టిక్ ప్లెజర్ పొందాలనుకున్నారు, కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కల్తీ చేయాలని చెప్పిన దుర్మార్గపు ఆలోచన ఎవరిది? ఇవి తేలాలి సిట్లో. ఈ 9 మంది అరెస్ట్ అయ్యారు, సరిపోతుందా? అప్పుడు ఇన్ఛార్జ్ జీవో ఏం చేశాడు, అప్పుడు టీటీడీ చైర్మన్ ఏం చేశాడు? కొన్నాళ్ళు ఆయన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా వచ్చినట్టుంది. ఈయన అంటాడు 2014 నుంచి చేయమన్నాను నేను, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అంతకుముందు కూడా జరిగినప్పుడు కూడా చెయ్యాలి అని. అంటే ఊరికే దొంగ అన్నట్టుగా లిక్కర్ వ్యవహారంలోనూ అంతే, ఆ కల్తీ మద్యం వ్యవహారంలోనూ అంతే. నువ్వు దొంగ అని అంటే లేదు నువ్వే దొంగ, ఇదిగో ఆధారాలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ కల్తీగాళ్ళ వ్యవహారం ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడాల్సిందే. ఎందుకంటే తమాషా అయిపోయింది. ప్రతి దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేసేయడం. సరే, ప్రజలను మోసం చేశారు, మీకు విశ్వాసాలు లేవా? పోనీ లేవు. మరి కోట్లాది మంది భక్తులు